హాయ్ ఫ్రెండ్స్, డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చాను. రాగానే పాప మా అమ్మాయి హెల్ప్ చేసింది. చూస్తున్నారు కదా, మార్నింగ్ వాష్ చేసిన గిన్నెలన్నీ తనే సర్దేసింది ఎక్కడ. ఇది మా ఇంట్లో వచ్చిన తోటకూర కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? మా ఇంట్లో కుండీలది. ఇలాగ కొంచెం తోటకూర ఉంది కదా అని ఇంకా బయట నుంచి తోటకూర తెచ్చాను. యాక్చువల్గా అయితే నేను పాలకూర తెద్దాం అనుకున్నాను. ఎందుకంటే నేను ఒకసారి పాలకూర బఠానీ కర్రీ చేశాను కదండి, అది ఎవరు లత గారు పేరు మర్చిపోయింది, సారీ అండి. ఆవిడ రెసిపీ అడిగారు నన్ను ఎలా చేయాలి అని. పోనీ రేపు చేద్దాము పాలకూర తెచ్చి అనుకుంటే పాలకూర అయిపోయింది, తోటకూర ఉంది అన్నారు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు మళ్ళీ పాలకూర తెచ్చి ఆ కర్రీ చేయాలి. పాపము ఆవిడ ఎవరు అడిగినందుకన్నా కర్రీ చేసి వ్లాగ్ చేయాలి. ఇవాళ అయితే తోటకూర తెచ్చానండి. రేపు ఇంకా పప్పు తోటకూర వండేద్దాము. వీక్లీ 2-3 టైమ్స్ ఆకుకూరలు వండుదాము అని ప్లాన్ చేసుకుంటున్నాను. శనివారం ఒకటి, లక్షవారం ఒకటి, సోమవారం ఒకటి ఆకుకూరలు వండుదాము అనుకుంటున్నాను. లీఫీ వెజిటేబుల్స్ మంచిది కదండి ఎక్కువ. ఇంకా రేపు ఇంకా పప్పు తోటకూర వండాలి. ఇంకోటి పాలు, మార్నింగ్ కాచిన పాలు మా అమ్మాయి కొన్ని వేడి చేసుకుని కొన్ని ఉన్నాయి. ఇలా వడకెట్టాను, ఎందుకంటే పైన ఉన్న మీగడ ఇందులోకి వస్తుంది కదా. మీగడ నేను ఒక బాక్స్ లో వేసుకుని దాన్ని నెయ్యి కాచుకుంటాను. ఎందుకంటే మావి ఆవు పాలు, అందుకు నేను నెయ్యి ఎప్పుడు బయట కొన్నా, మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నెయ్యి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళకైతే. మళ్ళీ రేపు కలుద్దాం, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ లంచ్ కి ఏం చేశానో చూద్దాము. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం ఏం చేశాను. చూస్తున్నారు కదా, బియ్యం రవ్వ ఉప్మా, ఎర్రనొక ఉప్మా అని వచ్చేసింది. బియ్యం రవ్వ ఉప్మా చేశాను. ఇంకా లంచ్కి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, పప్పు తోటకూర చేస్తాను అని. ఇంకా అలాగే పప్పు తోటకూర చేస్తాను. యాక్చువల్గా అయితే చెప్పాను కదండి, పాలకూర బఠానీ చేద్దాము అనుకున్నానని. ఇంకా పాలకూర దొరకలేదని పప్పు తోటకూర చేశాను. పప్పు తోటకూరలోకి నొందికి సైడ్ డిష్ కింద వడియాలు, మా మదర్ ఇచ్చిన పిండి వడియాలు, గుమ్మడి వడియాలు. చూస్తున్నారు కదా, మా పాపకైతే ఎంత ఇష్టమో అవి. నాకైతే గుమ్మడి వడియాలు అంటే ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం గుమ్మడి వడియాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నా లంచ్ ఏంటో చూద్దాము. నాకు మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు, నేను వేరే పని చేసుకుంటుంటే. చూస్తున్నారు కదా చపాతీ. చెప్పాలంటే నాకన్నా మా హస్బెండే బాగా చేస్తారు చపాతీలు. చాలా మెత్తగా ఉంటాయి, చాలా బాగా చేస్తారు. ఇంకా పప్పులోకి నేను కూడా పప్పే పెట్టేస్తాను. పప్పులోకి పప్పు అంటున్నా చూడండి, చపాతీలోకి పప్పు పెట్టేసుకున్నాను నేను కూడా. ఇది వాళ్ళ లంచ్ రెసిపీ. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ ఈవినింగ్ 8:30కి వస్తాను కదా, అప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మీ అందరికి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.